శ్రీకాకుళం తాతయ్యలు. రచన పల్లి నల్లనయ్య. ఒరి తాత, ఎలాగున్నావురా? పైనేటి చేస్తున్నావురా? నువ్వు మమ్మల్ని ఎక్కడొగ్గీసి వెళ్ళిపోయినా కానీ నువ్వు మాత్రం మా జీవితం అంతా గుర్తుంటావురా. నువ్వు చేసిన పనులన్నీ ఐటైట్కి మా కళ్ళు ముందే కథలాడి గెప్తుకొస్తాయిరా. నువ్వు మా చిన్నప్పుడు చెప్పిన కథలు, మాట్లాడిన చమత్కార మాటలు ఎప్పుడు మా చెవిలో రింగ్ రింగ్ మంతాయిరా. మాకే కష్టం రాకూడదని బతికినన్నాళ్ళు బొలుసాకే తిని పోయినప్పుడు తులసాగుతూనే వెళ్ళిపోయినావు కదరా. తాత, వినోదం అంటే నీకేమైనా తెలుసురా? నాకు తెలిసి రాములప్ప మన రామదాసుపేటలో వేయించిన హరిశ్చంద్ర నాటకం, పార్వతీశం పంతులు చెప్పిన హరికథలు, కిండ్రోడోలో వేయించిన కోయి డాన్సు, గైరీ పొన్నం కేసే నంద్యాన నాలుకలు తప్ప నువ్వేటి చూసినావు చెప్పురా. అప్పుడప్పుడు 4 బ్యాండ్లు రేడియోలో, మధ్యాహ్నం సిలో స్టేషన్లో వచ్చిన సినిమా పాటలు, సాయంత్రం రంగస్థలిలో వచ్చే పీసపాటి నరసింహమూర్తి, పెద్దపాటి గొల్లోడు పద్యాలు తప్ప ఇంకేటి వినేటోడు చెప్పు. తాత, నువ్వేం మాట్లాడినావు చెప్పు. నాకు తెలిసి నువ్వు పండగ ఆడిన పేకాడు తప్ప ఇప్పటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లాగా షట్లు ఆడుకుందాంరా అని అందరూ అంతే. లేదురా, T20లో కోత వేయండి రాత్రికి రాత్రి 4 ఎకరాలు బొడ్లు ఈగేసి బుర్ర మీద గొడ్డేసుకొని సంజన్నగా ఇంటికి వచ్చి పడుకోనవు కదరా. గజేతగాడు గడ్డలో పడి చచ్చిపోవడం అంటే ఇదేంట్రా? ఏట్రా నువ్వు మొత్తం ప్యాకెట్లో రాత్రి ఈగేమని తెల్లారి రైలు అడిగితే నాన్న ఏడ్చి చేస్తాను, సొమ్ములు పోనాయి, మిగతా మళ్ళు ఉన్నాయి కదా ఆడితోనే కష్టపడి బతికియొచ్చని నింపాదిగా భరోసా ఇచ్చావు కదరా. అప్పటి నుంచి ప్యాకెట్ జోలికి వెళ్లకుండా మా కోసం నీ కండలను కరిగించి మాకేటి లోటు లేకుండా ఉండాలని గొప్ప చంపడ్డావు కదరా. తాత, నువ్వు చిన్నప్పుడు ఎన్ని బాధలు పడ్డావు తేలదు కానీ మా ఊహ తెలిసినప్పటి నుంచి నీకు ఎప్పుడు పని పని పనే కదరా. పొద్దుపోయింది పని సాలించడని మేమంటే పనేరా మన శత్రువు, ఎప్పుడు పని అప్పుడే చెయ్యాలి, లేకపోతే ఆ పనే మనకు అనగ దొక్కేద్దురా. ఆ పని మనం వాయిదా వేయకన్నా ఏ రోజుకు ఆ రోజు పని చేసేసి దాన్ని అనగదొక్కాలరా అనేటోడివి కదరా. తాత, కోడికన్నా ముందుగానే లెగిసిపోయి సాల్లోని బక్కల్ని బయట కట్టేసి వాటికి గడ్డేసి పెయ్యికి కొంచెం పాలు ఉంచేసి ఆవు పాలు ముంతలో పితికేసి ఇస్తే అయ్యమ్మ వాటిని గలాస్తో కొలిసేసి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసేది. మాకు సెంతపెక్క కూడా దిగనంత చెక్కటి పాలతో టీ తాగిపించి పాలు తాగితే మాకు అవి సాలు అని నువ్వు మాత్రం డికేషనే తాగేవాడివి కదరా. ఒక సెట నువ్వు ఎప్పుడైనా ఖాళీగా కూకున్నావేట్రా? కుటుంబం అంతటికి పెద్ద ఎక్కువై అయ్యని దద్దల్ని పిల్లలు కొన్న మమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేసావు కదరా. నువ్వు కాల్చిన చెమట సుక్కలన్నింటినీ ఓ దగ్గర కానీ పోగేస్తే మన ఊరు చెరువు మొత్తం నిండిపోద్ది కదరా. తాత, పిక్కలు పట్టేసి ముడుకులు నొప్పెట్టిన ఉదయాన్నే ఎడ్లకు పూదు పోసి నాగలిని భుజాన్ని వేసుకొని పొలంలో గత్తం జల్లేసి ఎకరాలకి ఎకరాలు దుక్కి దున్నేసి మళ్ళన్నిటికీ గట్లేసి ఇత్తనాలు జల్లేసాడు కదరా. జీమని ముసురైనా లెక్క చేయకన్నా తలకి తాటిరేగులు గిడుగు తగిలించుకొని మడిలో ఆకు తీసేసి పోతులతో దమ్ము పట్టేసి నొల్ల తోలేసి మడిని సదును చేసేసి ఉడు పుడిపించేటోడివి కదరా. ముసల్దాయి మా అయ్యమ్మ అతను ఖాళీగా ఉంది ఎట్రా. నీతో పాటు అది కూడా కోడికన్నా ముందుగానే లెగిసిపోయి 2 ఆయిలు పొయ్యి మీద డికేసిన మరగబెట్టి అందరికీ టీ ఇచ్చేసి చల్లకొండలో కవ్వంతో అన్నం సిలికేసి ఇంటి అందరికీ వంట చేసేసి పశువులు కుడి తెట్టేసి భోజనాలు పెట్టేసేది. ఎండిన ధాన్యాన్ని రోట్లో దంచేసి సోలుని తిరగలో ఇసిరేసి పెనం మీద సోడిపిండి అట్లేసి రాత్రి వంట వండేసి పొయ్యి బిగితో తిన్న గిన్నెలన్నీ తోమేసి మమ్మల్ని అందరినీ పడుకోబెట్టేసి కోడి నిద్ర చేసేసి మళ్ళీ ఏకుని లెగిసిపోయి విరామం లేకుండా పనిచేసేయడంతో నడుము అరివిల్లో వంగిపోయింది కదరా. జనాభా లెక్కలో మా అయ్యమ్మ దగ్గరికి వచ్చి నీ పేరు చెప్పమంటే నీ పేరు చెప్పడానికి అది సిగ్గుపడిపోయి, ఓ రల్డో ఇట్రారా, మీ మామ పేరు అటు ఎతగానికి చెప్పిరా అని దగ్గరుండి దండాసిని అడగడం నాకు బాగా గుర్తుందిరా. భర్తకు భార్య ఎలా గౌరవం ఇవ్వాలో, భార్యాభర్తల దాంపత్యం ఎలాగుండాలో చెప్పడానికి ఒక్క సన్నివేశం చూస్తే సరిపోద్ది కదరా. తాత, నీకు ఊష్టం వస్తే కషాయం తాగేసి జలుబు చేస్తే పార్సెల్ మాత్రలు మింగేసి పనికి వెళ్ళిపోయేవాడు కదరా. మిరపకాయతోనో ఉల్లిపాయతోనో తెలకపిండి వడియాలతోనో బెల్లం ఊరగాయ బత్తతోనో లేకపోతే ఓరేసిన ఉసిరికాయతోనో సల్లాని తినేసి మధ్యాహ్నం గంజి మెతుకులు సోడెంబులు మాత్రమే తిని మాకు మాత్రం బువ్వ తినిపించేవాడు కదరా. ఒంట్లో బాగోలేనప్పుడు చుట్టాలు తెచ్చిన యాపిల్స్ పళ్ళు దాచపళ్ళు తప్ప ఏమి నాయుడమైన పళ్ళు తిన్నావు చెప్పు.
ఏదో పండుగకి పొన్నంకి కక్కలు తినడం తప్ప మిగతా రోజుల్లో నీసు నువ్వు ఎప్పుడైనా తిన్నావేట్రా? పండుగొచ్చిందంటే అయ్యకి, అమ్మకి, దద్దలకి, పిన్నమ్మలకి, మామలకి, బాపలకి అందరికీ పంచెల షాపులు, కోకలు, చీరలు, లాల్చీలు అటు కొత్త గోడలు కొనేసి మాకు టెర్లిన్ బుసుకోటు, నిక్కరు, అక్క చెల్లెళ్ళకి లంగా జాకెట్లు, జంగాల స్వామయ్య దగ్గర కుట్టించేటోడువు కదరా. నువ్వెప్పుడు తెల్లటి గొడ్డలు వేసుకున్నావు చెప్పు? ఎప్పుడు బురద పోసుకొని 2 పంచులు, 2 కద్దరు బాడీలు, 2 తువ్వాలతోనే జీవితం అంతా కాలం ఎల్లబుచ్చినావు కదరా. తాత, నువ్వు విత్తనాలు వేసే ముందు మడిలో నాగలి మేడి పెట్టి ఇనమారు ముమ్మారు దున్నిన సాళ్ళుని చూస్తే సూపులు చూడాలి కదరా. కొడవలు కక్కులేయించి నువ్వు వరికోత కోస్తే వంగి నీ నడుమును చూసి సేనే వంగిపోయేది కదరా. పందిరోలతో నువ్వు బట్టి గడ్డ కలిసిన దగ్గర చేపలు పడ్డానికి దిగితే పిత్త పరిగలు, మెట్టలు, సీకులు అచ్చికలతో తీరి నిండితేనే తప్ప ఇంటికి వచ్చేవాడు కాదు కదరా. కోసేసి నొరిని ఓవులు చుట్టి మోపులు కట్టి కళ్ళానికి తెచ్చి లంకిలు కట్టి నన్ను గుర్రం పండు వేసుకొని కొంచెంసేపు నడిచి సేను మీద నడుస్తున్న దాపల పూత మీద నన్ను కూకుండా పెట్టేవాడు కదరా. తర్వాత గొడ్డతో నూరుపు నూరిసి సేనిని తిరగేసి బొత్తును పైకి పడేసి గడ్డికొప్పు దగ్గర అరపేసుకొని దాని కింద రాత్రిళ్ళు సింహ చీకట్లను సలిమంచులను తొంగుండేవాడు కదరా. ఉదయం శీతగాలికి దాన్ని ఎగరేసి కవ్వల్ని పక్కకు తోసేసి గింజల్ని గోండి సంచులు వేసి దబ్బలంతో కుట్టేసి కోమట ఎంకటాపుడికి అమ్మేసి ఆడి అప్పు తీర్చేసి మిగిలిన సొమ్ముని అయ్యంకి ఇచ్చేసేవాడువేగా, నీకోసం ఏటి కొనుక్కునేవాడు కాదు కదరా. కంబైర్ కూడా మనిషినని చెప్పి ఆయన పెట్టుకోకుండా భూమిని బాగుబందుకు ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ రానియకుండా నీ రగతాన్నే చెమటగా సిందించి నీ పని నువ్వే చేసేటోడు కదరా. దమ్మడిలో దిగి దిగి నీ కాళ్ళ పిక్కలు నొప్పులైపోయినాయి కదరా. కావిడి మోసి మోసి నీ 2 భుజాలు వాసిపోయినాయి కదరా. బుడ్డిగాడు కిందకి మీదకి మేట తొక్కితే గోంతో నువ్వు నుయ్యిలో నుంచి నీరు తోడి మెరకమల్లుకు నీరు కలిపేవాడివి కదరా. ఐసిరిగాడు ఒక పక్క, నువ్వు ఒక పక్క గోడతో కైనంగడ్డు దగ్గర మొల్లుకి లయబద్ధంగా నీరు జల్లేవాడివి కదరా. నేను బోధిలో ఏమైనా అడ్డులుంటే వాటిని తీసేయడం నాకు బాగా గుర్తుందిరా. తాత, నువ్వు మునకాల కారు పట్టుకుని గూడు బండి తోలినా, పొడకలో నుంచి గత్తాయిన మడిలో వరుసగా పోగులెట్టినా, నాగలతో తిన్నగా సాళ్ళు దున్నినా, గోనెంకం కట్టుకొని సొప్ప కట్టినా, బల్ల మీద సొప్ప కొట్టినా, ఇల్లు నేసిన, బండి ఇరిసి కంది నేసిన, చెరుకుని గాను గాడించిన, యానగాలికి దాన్ని ఎగరబెట్టినా అది నీకే చెల్లుతుందిరా. నీలాగా ఎవ్వరూ ఆ పనులు చేయలేరురా. ఏరకాడు ఏరకైతే తాళబాదర్ నుండి చుట్టం సూపుకొస్తే ఎంత సంబరపడిపోయేవాడువో. మధ్యాహ్నం వెళ్ళిపోతామంటే వాళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డంగా పడిపోయి అలబద్దుసరి కోడిని కొట్టేసి వాళ్ళకి శీతకలు గుడ్లు అయ్యంతో వండించేసి కొడుములతో వాళ్ళకి తినిపించేవాడు కదరా. రాత్రి 7 గంటలకే పడుకుంటూ పోయే నువ్వు అయ్యమ్మ తొంగోకుండా వాళ్ళతో ఆప్యాయంగా ఏంటి బోగట్టాలని కష్టం సుఖం సంగుడు రాత్రి వరకు మాట్లాడుకోవడం, నువ్వు వాళ్ళపై చూపిన నిజమైన ప్రేమానురాగాలు ఎలా మర్చిపోగలంరా. గడ్డం పెంచేసి తలకు చెక్కేసుకొని మా అందరికీ డెప్ కటింగులు చేయించేసి ఇప్పుడున్న ఫ్యాషన్లకు అప్పుడే నాయంది పలికేవు కదరా. నువ్వు 5వ తరగతిలోనే అమరాంధ్రాలను చదువుకున్న మహాజ్ఞానివి కదరా. తెలుగు భాష గురించి మాట్లాడమంటే షా షా సాలు ఎవడైతే చక్కగా పలుకుతాడో ఆడికి తెలుగు వచ్చేసినట్లేనని అనేవాడు గుర్తుందిరా తాత. వేపుకి బేపేట్రా, వీపుకి బీ పైన అంతండ్రేట్రా అని నేనంతే వా బా నభేద అన్నావు కదరా. అబద్ధమాడడం మోసం చేయడం నీకు అసలు తేలదరా. ఒట్టిసం కష్టం తెత్తదని చెప్పి చేయకూడని పనులు ఏటి చేయకుండా నీ కష్టం మీదే బతికావు కదరా. మాకు కళ్ళకలకలు వస్తే కంట్లో మరిబోలేసి పుసులు తీసుకోవడానికి పసుగొడ్డు ఇచ్చేటోడివి. తలబాధ అంటే బుర్ర మీద ఆముదం రాసేసి తమలపోకలు ఎట్టేసోడివి. ఒంటి మీద పూలు పడితే వాటి మీద పసుపు నూనె రాసేటోడివి. కాలు పిక్కలు నొప్పి అంతే ఉప్పుని ఏడిసేసి దాన్ని గొడ్డలు వేసి కాపేటోడివి. శీతాకాలంలో అంతా నిచ్చాటుకున్న సమయంలో రాత్రి చలివేస్తుందిరా అంతే వెంటనే లెగిసిపోయి మాకు దమటేసి మంట కాగించడం, ఉదయం 19 మా పాసినోరు కడిగించడం ఎలా మర్చిపోతాంరా. భూమి శిస్తు కట్టించుకోవడానికి మున్సబు కారణము జమ్ము నుంచి జమాబందికి మన ఊరికి వస్తే బాకీ ఉన్న శిస్తు కట్టడానికి డబ్బులు లేక వాళ్ళని చూసి వణికిపోయి సంక్రాంతి తర్వాత కట్టేస్తాను బాబు అని పడేవాడు కదరా. కార్తీకం వచ్చిందంటే చాలు ఇంట్లో అగ్గైన రోజులు కూడా గుర్తున్నాయిరా. పస్తులైతే ఉన్నావు కానీ మూలాలని మరిసిపోయి బతుకుతున్న ఇప్పటి కొందరు ఇలువైన మనుషుల్లా కాకన్నా బతికినన్నాళ్ళు ఇలువలతోనే బతికావు కదరా. ఎండలో నువ్వు రెక్క మీద ఉన్నప్పుడు నువ్వు గొర్రె మందక డొప్పకూడు తిని
కమ్మకత్తితో తాటికాయలు కోసి కత్తితో తాటికాయలను కోసి మాకు ఇస్తే తాటి కన్నుల్లో మా ఏలుతో ముంజులను తిన్నప్పుడు ఆ తాటి నీళ్ళు పుస్సుమని మా మీద పడడం ఎలా మరిచిపోతాంరా. ఆ తాటి నీళ్ళు నా తెల్లబూసుకోటి మీద పడి మరకలైపోతే ఎల్లాక అతలు మా అమ్మ నా బీపు అనారొట్టి చేయడం కూడా నాకు బాగా గుర్తుంది రోయ్. సంవత్సరంకి ఒక మాటు తెల్లగొడ్డలు వేసుకొని కిర్రు జోడుతో ఎన్నో కోసులు దూరంగా ఉన్న మా తాతగారి ఇంటికి డిమిరియ మా అయ్యమ్మతో కలిసి నడిచి వెళ్ళేవాడివి కదరా. కొండల్లోని సవరలతో నేస్తరికం చేసేసిన చరిత్ర మాత్రం నీదేనరా. శనివారం సింతాడు సంతకి నడిచి వెళ్ళి ఇంటికి వారంకి సరిపడా కాయగూరలు అవి కొని నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావని ఎదురు చూసిన మాకు మాత్రం ఇస్తరాకు పొట్లంలో కొబ్బరుండలు తేవడం ఎప్పుడూ నువ్వు మర్చిపోలేదురా. వయసులో ఉన్నప్పుడు నువ్వు ఎంతో అలంగుండేవాడివిరా. నీ రక్తమాంసాలను చెమటగా మా కోసం కరిగించి పోయే ముందు కంపలాగా అయిపోయినావు కదరా. ఒరి తాత, నువ్వు నీతికి నిజాయితీకి కట్టుబడి శమనే నమ్ముకొని బతికావు కదరా. మా కుటుంబంకు మూలమైన నువ్వే మా మూలధనవరా. బతికినన్నాళ్ళు నువ్వు గంజి తాగి మాకు మాత్రం బోవ పెట్టి మంచి చదువులు చదివించి పై యజకం చేసి నీ రుణం మాత్రం మేము అసలు తీర్చుకోలేమురా. పెద్ద పండుగ రోజు నేను తలుచుకొని నీ పేరు చెప్పి ఇంటి మూలను కొత్త బట్టలు చూపి కలగూరతో మడపాలు పెట్టి నీకు దండం పెట్టడం తప్ప నీకు ఏటి చేయగలంరా. జంగాలు గంటలొట్టుకొని ఇంటికి పొగడ్డానికి వస్తే వాళ్ళకి తప్పులో బియ్యం శాటలో ధాన్యం పెట్టి వాళ్ళ ముందు మేము కూకుంటే హరో హరో సోరై నీవు దేవలోకం వెళ్ళి సల్లంగున్నావా అని వాళ్ళు నేను పొగుడుతుంటే బొట్ట కన్నీరు కార్చడం తప్ప నీకు ఏటి చేయగలం చెప్పురా. తాత, నీకేటి ఉంచుకోకుండా అన్నీ మాకు ఇచ్చి వెళ్ళిపోను. మా సుఖం కోసం రేత్రిపోలు జీవితం అంతా కష్టపడ్డావు. ఇక మాకేటి వద్దు కానీ మేము బాగుపడడానికి కారణమైన నిన్ను మాత్రం మా జన్మ ఉన్నంతకాలం మర్చిపోకుండా పైనుండి మమ్మల్ని దీవించురా తాత. మా మూలాలను మర్చిపోకుండా మా గుండెకాయలాంటి నిన్ను మాత్రం మా గుండెల్లోనే ఉంచుకొని ఎప్పుడూ పూజిస్తాంరా. ఉంటానురా తాత.